నమస్తే. ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం. ఖలిస్తాన్ టెర్రరిస్ట్ గురు పట్వంత్ సింగ్ పన్ను ఈ మధ్య కాలంలో తరచూ వార్తల్లో నిలుస్తూ ఉన్నాడు. గత కొన్ని నెలలుగా భారత్కు హెచ్చరికలు పంపిస్తూ ఉన్నాడు. ఒకసారేమో ప్రపంచ కప్ మ్యాచ్లను ఆపేస్తామంటూ, మరొకసారి నేరుగా ప్రధాని మోదీ, యోగి అలాగే అజిత్ దోవల్కు చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయంటూ హెచ్చరికలు జారీ చేయడాన్ని మనం చూసాం. ఈ గురు పట్వంత్ సింగ్ పన్నుకు సంబంధించి ఒక షాకింగ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. ఈ మధ్య జాతీయ వార్తా ఛానళ్ళలో కూడా అలాగే సామాజిక మాధ్యమాల్లో కూడా చక్కర్లు కొడుతోంది. అదేంటంటే ఈ గురు పట్వంత్ సింగ్ పన్ను CIA ఏజెంటే అని అజిత్ దోవల్ నేరుగా అమెరికాకే చెప్పినట్టుగా కొన్ని జాతీయ వార్తా ఛానల్స్లో మనకి కథనాలు వెలువడడం జరిగింది. అసలు ఈ గురు పట్వంత్ సింగ్ పన్ను ఖలిస్తాన్ టెర్రరిస్టా లేకపోతే CIA ఏజెంటా, అమెరికా ఎందుకు ఇతను సపోర్ట్ చేస్తుంది, అసలు అది నిజమేనా? ఈ అంశాల గురించి మాట్లాడతాం. నాతో పాటు లైవ్లో అందుబాటులో ఉన్నారు అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు. గిరిధర్ గారు నమస్తే. నమస్తే రాజు గారు. నమస్తే. మనం గత కొన్ని నెలలుగా చూస్తున్నాం సార్, ఈ గురు పట్వంత్ సింగ్ పన్ను అంతకు ముందు నుంచి కూడా ఉన్నాడు. బట్ గత కొన్ని నెలలుగా ఇతని యొక్క మరీ అతి చేస్తున్నాడు. ఒక విధంగా చెప్పాలంటే భారత్ని ఇబ్బంది పెట్టేలాగా ఏదో ఒక రకంగా అలజడి సృష్టించి ఒక సెన్సేషన్ క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. మీ ఇనీషియల్ కామెంట్స్ ఏంటి? కరెక్ట్. మనకు మన దేశానికి సంబంధించినటువంటి దేశ విచ్ఛిన్నకర శక్తులలో ఒక శక్తి ఖలిస్తానీ మూవ్మెంట్. ఈ ఖలిస్తానీలు తరచూ మన దేశంలో ఏదో విధ్వంసం సృష్టించాలని చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. దాన్ని అఫ్ కోర్స్ మనం తిప్పికొట్టగలిగాము. మనకు పంజాబ్ లో కావచ్చు, దేశవ్యాప్తంగా కావచ్చు, సిక్కులు రమారమి 95%, 96% ఎక్కడ కూడాను వాళ్ళలో ఇటువంటి ఖలిస్తానీ భావజాలం లేదు. వాళ్ళు భారత పౌరులే. భారత సైన్యంలో సిక్ రెజిమెంట్ ఉన్నది. బలిదానాలు ఇచ్చినటువంటి చరిత్ర ఉన్నటువంటి వాళ్ళ యొక్క సమాజం అది. అటువంటిది గురు పట్వంత్ సింగ్ పన్ను లాంటి వాళ్ళు కెనడాలో కూర్చొని, అమెరికాలో కూర్చొని వాళ్ళు అక్కడి నుంచి ప్రగల్భాలు పలకడము, వాళ్లకు వాళ్ళ మతం గురించి, వాళ్ళ గురువులు చెప్పినటువంటి అంశాల గురించి ఏమీ తెలియకపోవడము, ఒక విధమైనటువంటి అసూయ, ఈర్ష్య, హేట్రెడ్ అన్నది భారతదేశం పట్ల చిమ్ముతుండడం అన్నది కొంతకాలంగా చేస్తున్నారు. వాళ్ళు చాలా కాలంగా మనం భారతదేశం వాళ్ళని మనకు పంపించమని చెప్పి కెనడాని, అమెరికాని, యూకేని అర్థించడం జరిగింది. అయినా వాళ్ళు దాన్ని బేఖాతరు చేశారు. మానవ హక్కులని ఇంకేదో పేరు చెప్పి వాళ్ళు వాక్ స్వాతంత్రం ఉన్నది మా దేశంలో, వాళ్ళు ఏమైనా మాట్లాడొచ్చు, వాళ్ళు విధ్వంసాన్ని సృష్టించినంత వరకు మేము ఏమైనా చేయొచ్చు, వాళ్ళు మాట్లాడుకునే అధికారం ఉంది, ఇటువంటివన్నీ మాట్లాడేవాళ్ళు, మనకు నీతులు చెప్పేవాళ్ళు. కానీ అదే కెనడా ట్రక్కర్స్ స్ట్రైక్ చేసినప్పుడు, సర్దార్జీలే సిక్కు సమాజం స్ట్రైక్స్ చేసినప్పుడు, వ్యాక్సిన్లకు వ్యతిరేకంగా స్ట్రైక్ చేసినప్పుడు వాళ్ళనందరినీ చాలా కఠినంగా వాళ్ళతో వ్యవహరించి వాళ్ళ ట్రక్లన్నీ సీజ్ చేయడము, వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ ఫ్రీజ్ చేయడము, జైల్లో పెట్టడము, ఇటువంటివన్నీ చాలా చేశారు వాళ్ళు. కాబట్టి మేం చేస్తే నీతి, మీరు చేస్తే నీతి కాదు అన్నటువంటి ధోరణి ఉన్నటువంటి వాళ్ళ నైజం అది. ఆంగ్లో సాక్సన్ దేశాలు, 5 దేశాలు ఏవైతే ఉంటాయో, 5 ఐస్ అంటాం మనము, యూకే కావచ్చు, కెనడా కావచ్చు, USA కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, న్యూజిలాండ్ కావచ్చు, ఈ 5 దేశాలు కూడా ఇటువంటి భావజాలం ఉన్నటువంటి. భారతదేశాన్ని కంట్రోల్ చేయడానికి, మనల్ని వాళ్ళ అధీనంలో ఉంచుకోవడానికి కొన్ని వాళ్ళకు అస్త్రాలు కావాలి. వాటిలో ఖలిస్తానీ అస్త్రం అన్నది ఒకటి వాడుకుంటున్నారు. ఎందుకంటే మనకి చూస్తే ఈ సిక్ ఖలిస్తానీ భావజాలం ఉన్నది మనకి 5 దేశాల్లోనే మనకు కనిపిస్తున్నది. ఈ 5 దేశాలు దాటిన తర్వాత మనకి ఏం కనిపించదు. ఏం సిక్కులు ఇతరత్ర యూరోప్ దేశాల్లో లేరా? ఫ్రాన్స్ లో లేరా? ఇటలీలో లేరా? జర్మనీలో లేరా? మరి అక్కడ ఉన్నటువంటి సిక్కులు ఎందుకు ఇటువంటి కార్యకలాపాలు చేయట్లేదు? వాళ్ళు ఏం సిక్కులు ఆఫ్రికాలో లేరా? అక్కడ ఎందుకు వాళ్ళు అటువంటి పనులు చేయట్లేదు? అలాగే సిక్కులు ఆసియాన్ దేశంలో లేరా? మనకు ఫిలిప్పైన్స్ కావచ్చు, ఇండోనేషియా, మలేషియా, బాలి, ఇటువంటి ప్రాంతాల్లో వాళ్ళు లేరా? అక్కడ ఉన్నారు కదా, వాళ్ళు ఎందుకు ఇటువంటి పనులు చేయట్లేదు? సో మనకు స్పష్టంగా అర్థమవుతున్నది ఏంటంటే ఈ ఆంగ్లో సాక్సన్ దేశాలలో మాత్రమే ఇది జరుగుతుంది. పట్వంత్ సింగ్ పన్ను అన్నటువంటి వ్యక్తి డ్యూయల్ సిటిజన్షిప్ ఉంది అతనికి. అమెరికా సిటిజన్షిప్ ఉన్నది, కెనడా సిటిజన్షిప్ కూడా ఉన్నది. కాకపోతే స్ట్రాటజిక్ గా అతను మనకు వ్యతిరేకంగా మాట్లాడేటప్పుడు కెనడాలో వెళ్ళి మాట్లాడాడు అనుకో, అప్పుడు మనం ఏమవుతుందంటే మనకు అమెరికాలో అతన్ని ప్రాసిక్యూట్ చేయరు. కాబట్టి ఇటువంటి ఒక విధమైనటువంటి వాళ్ళిద్దరి మధ్యలో ఒక కన్ఫ్యూజన్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. అయినా ఏదేమైనా కానీ జెనోసైడ్ అంటే ఒక సమాజాన్ని, హిందూ సమాజాన్ని కంప్లీట్ ఆమూలాగ్రంగా
పెకలించి ఆ దేశాల నుంచి బయటికి పంపించాలి అన్నటువంటి భావజాలం, అటువంటి స్పీచ్లని తప్పకుండా వాళ్ళు సీరియస్ గా పరిగణించి ఎప్పుడో అరెస్ట్ చేయవలసింది అతన్ని. ఎందుకు అరెస్ట్ చేయట్లేదు వాళ్ళు? అదే ఇస్లామిక్ జిహాదీ తత్వం ఉన్నటువంటి భావజాలం ఉన్నటువంటి వ్యక్తులు ఇటువంటి కార్యకలాపాలు చేస్తే వాళ్ళు జైల్లో పెట్టినట్టు ఉదంతాలు ఉన్నాయి. ఒక పాకిస్తానీ డాక్టర్ ఒక ఆవిడ ఇటువంటి కార్యకలాపాలు చేస్తుందని వాళ్ళు జైల్లో పెట్టారు. కాబట్టి ఇటువంటి వైవిధ్యం ఉన్నటువంటి ఒక విధమైన హిపోక్రసీ అనేది అమెరికాలో మనకు కనిపిస్తున్నది. గుర్పట్వంత్ సింగ్ పన్నోన్ ఇన్ని ప్రగల్భాలు పలికినా అతని మీద ఎటువంటి చర్య తీసుకోవలేదు. మనం అతన్ని ఎక్స్ట్రాడేట్ చేయమంటే కనుక ఎక్స్ట్రాడేట్ చేయట్లేదు. గతంలో కూడా పియర్ ట్రూడో, ఇప్పుడున్నటువంటి జస్టిన్ ట్రూడో వాళ్ళ తండ్రి, ఆయన కాలంలో కూడా అప్పుడున్నటువంటి ఖలిస్తానీ మూకల్ని మాకు అప్పచెప్పండి అంటే వాళ్ళని అప్పచెప్పలేదు. వాళ్లే మన ఎయిర్ ఇండియా ఫ్లైట్ కనిష్కాలో బాంబులు పెట్టి పేల్చిన ఉదంతం మనకు తెలుసు. కెనడాలో అన్నిటికంటే పెద్ద ఘటన, టెర్రరిస్ట్ ఘటన, వాళ్ళ చరిత్రలోనే అదే పెద్ద ఘటన. అయినా వాళ్ళు దాన్ని హ్యాండ్ ఓవర్ చేయలేదు. ఇప్పటికి కూడా వాళ్ళకి బుద్ధి రాలేదు. ఎందుకంటే ఈ 5 దేశాలు కలిసికట్టుగా ఇవన్నీ ప్రవర్తిస్తాయి. అందుకని ఖలిస్తానీ మూవ్మెంట్ అనేది వాళ్ళు తయారు చేసిందే, వాళ్ళ అస్త్రమే, వాళ్ళ అస్త్రంగానే వాడుకుంటారు. పాకిస్తాన్ కూడా వాళ్ళ అధీనంలో ఉన్నది. కాబట్టి పాకిస్తాన్, ఖలిస్తాన్ ఇవన్నీ కూడా భారతదేశాన్ని వాళ్ళ కంట్రోల్లో ఉంచుకోవడానికి వాడుకునేటువంటి అస్త్రాలుగా వాళ్ళు దాన్ని వాడుకుంటున్నారు. గుర్పట్వంత్ సింగ్ పన్ను ఆ యొక్క వాళ్ళ ప్రోగ్రామ్ లోనే ఒక కడి మాత్రమే, ఒక అంశం మాత్రమే, ఒక వ్యక్తి మాత్రమే అర్థం చేసుకోవాలి. ఒకవేళ గుర్పట్వంత్ సింగ్ పన్నుకి ఏమైనా అయితే కనుక ఇతరత్ర వాళ్ళు ఇంకో కొంతమంది తయారు చేయగలరు. గత ప్రభుత్వాలు ఏం చేసేవంటే సిఐఏ ఏజెంట్స్ కానీ, కేజీబీ ఏజెంట్స్ కానీ మన ప్రభుత్వంలో వాళ్ళకి చాలా డీప్ పెనిట్రేషన్ ఉండేది. మన మంత్రిత్వ శాఖలు అన్నింటిలో కూడా వాళ్ళ మనుషులు ఉండేవాళ్ళు, ఇంక్లూడింగ్ ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ లో కూడా వాళ్ళకి పెనిట్రేషన్ ఉండేది. అటువంటిది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ కంట్రోల్ దాటి వెళుతోంది. కాబట్టి మళ్ళీ మనల్ని ఇబ్బంది పెట్టే దిశగా ఇటువంటి వాళ్ళను వాడుకుంటోంది సిఐఏను, ఇతరత్ర వాళ్ళ సంస్థలు. కాబట్టి ఈసారి వాళ్ళ సిఐఏ డైరెక్టర్ విలియం బర్న్స్ భారతదేశానికి వచ్చి గుర్పట్వంత్ సింగ్ పన్నుకి జరిగినటువంటి విషయాల మీద అతను చర్చించడానికి వస్తాను అంటే కనుక, అంటే అతని మీద ఎవరో హత్యాయత్నం చేశారు, దాంట్లో భారతదేశం నుంచి వచ్చినటువంటి ఎవరో దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, కాబట్టి వీళ్ళని మేము ఇన్వెస్టిగేట్ చేసి వాళ్ళని ప్రాసిక్యూట్ చేయాలి అన్న దృష్ట్యా ఆయన ఇక్కడ రావడం జరిగింది. వస్తే మనం ఆయనకి చాలా కరాఖండిగా అజిత్ దోవల్ గారు చెప్పి పంపించారు, మీరే అతన్ని పట్టి పోషిస్తున్నారు, సిఐఏ ఏజెంట్ గా అతను ఉన్నాడు, కాబట్టి మీరు ఏం చేస్తున్నారో ఖలిస్తానీ విషయంలో మాకు బాగా తెలుసు, కాబట్టి మీరు మాకు నీతులు చెప్పకండి అని వాళ్ళకి చంపదెబ్బ కొట్టినట్టు ఆయన చెప్పి పంపించిన విషయం మనకు అర్థమవుతున్నది. సరే, మనం అంత మూర్ఖంగా ప్రవర్తించాం. మనం ఏదైనా చేయదలుచుకుంటే కనుక వాళ్ళకు ఇంటెలిజెన్స్ దొరికి మనమే ఏదో చేస్తున్నట్టు చేయవలసినటువంటి అవసరం లేదు. వాళ్ళలో వాళ్ళు చాలా విభేదాలు ఉన్నాయి. అక్కడ ఖలిస్తానీ మూవ్మెంట్ అంతా డ్రగ్స్ తో ముడిపడింది. డ్రగ్స్ తర్వాత హ్యూమన్ ట్రాఫికింగ్, ఇక్కడి నుంచి మనుషుల్ని ఇల్లీగల్ గా ఆ దేశానికి తీసుకువెళ్లేటువంటి కార్యక్రమం వాళ్ళు చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ ఈ రోజే మనకు ముంబైలో ఒక ఎయిర్ క్రాఫ్ట్ ల్యాండ్ అయింది మన ఫ్రాన్స్ నుంచి. దాంట్లో 300 పైబడి భారతీయులు ఏదో లాటిన్ అమెరికన్ దేశానికి వెళ్ళి అక్కడి నుంచి వాళ్ళు అమెరికాకు ఇల్లీగల్ గా వెళ్ళేటువంటి కార్యక్రమం వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. ఇవన్నీ కూడా ఖలిస్తానీ ముగ్గులు దాన్ని సమర్థిస్తాయి. ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు, ఇక్కడ ఉన్నటువంటి సిమరన్జిత్ సింగ్ మాన్ లాంటి వాళ్ళు సర్టిఫికెట్లు ఇస్తున్నారు, ఈ పలానా వ్యక్తికి భారతదేశంలో రక్షణ లేదు, ఇతన్ని పర్సిక్యూట్ చేస్తున్నారు, ఇతన్ని హింసిస్తున్నారు, ఇతను సిక్ అయినందువల్ల, సర్దార్జీ సిక్ అయినందువల్ల అతను ఈ ప్రభుత్వం అంతా టార్గెట్ చేస్తున్నది అని చెప్పి ఒక సర్టిఫికెట్ ఇవ్వడం, ఇటువంటివన్నీ చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ ఎకో సిస్టమ్ అంతా కూడా భారత ప్రభుత్వానికి తెలుసు, మీరేం చేస్తున్నారు అని చెప్పి మనం విలియం బర్న్స్ కి అజిత్ దోవల్ గారు చెప్పడం జరిగింది. అది దాంతో వాళ్ళు ఏం అనలేకపోయారు, ఎందుకంటే వాళ్ళకి కౌంటర్ ఎవిడెన్స్ కూడా ఇచ్చాం మనం. సిఐఏ వీళ్ళని ఎలా వాడుకుంటున్నది, వాళ్ళని ఎందుకు తీసుకుంటున్నారు అంటే మధ్యలో నెరేటివ్ పికప్ చేస్తున్నారు. అతను ప్రధానమంత్రిని చంపుతానన్న విషయం ఏం మాట్లాడరు, వరల్డ్ కప్ ని నాశనం చేస్తానన్న విషయం మాట్లాడరు, పార్లమెంట్ మీద అటాక్ చేస్తానన్న విషయం మాట్లాడరు, ఎయిర్ ఇండియా ఫ్లైట్ మీద అటాక్ చేస్తానన్న విషయం మాట్లాడరు. సడన్ గా అతని మీద ఏదో అటాక్ అయితే మాత్రం మా దేశంలో వచ్చి మీరు ఎలా చంపుతారు అని చెప్పి వాళ్ళు ప్రగల్భాలు పలుకుతున్నారు. అదే అమెరికా మరి పాకిస్తాన్ లోకి వెళ్ళి, తర్వాత ఆఫ్ఘనిస్తాన్ లోకి వెళ్ళి ఒసామా బిన్ లాదెన్ కావచ్చు, ఐమన్ అల్ జవాహరిన్ కావచ్చు చంపి రాలేదా వాళ్ళు? అంటే వాళ్ళకు ఒక న్యాయమా, మనకు ఒక న్యాయమా? వాళ్ళకి టెర్రరిస్ట్ అని చెప్పి వాళ్ళు డిక్లేర్ చేసుకుంటే అయిపోయిందా? వాళ్ళ ప్రకారం, తాలిబాన్ ప్రకారము, ఐసిస్ ప్రకారము, ఇతరత్ర వాళ్ళకు ఉన్నటువంటి ఆ సంస్థల ప్రకారం, అల్ ఖైదా ప్రకారము వీళ్ళు ఇస్లాం గురించి పోరాటం చేస్తున్నటువంటి ముజాహిద్లు, వాళ్ళు టెర్రరిస్ట్ కింద వాళ్ళు పరిగణించారు. వాళ్ళ దృష్టిలో అది, మీ దృష్టిలో టెర్రరిస్ట్. అలాగే మా దృష్టిలో గుర్పట్వంత్ సింగ్ పన్ను టెర్రరిస్ట్ కదా. కాబట్టి మా దేశానికి సంబంధించినటువంటి చట్టాలు మీరు ఎందుకు గౌరవించరు?
ఎందుకంటే మేము తెల్ల జాతి వాళ్ళం మీకంటే చాలా సుపీరియర్ అన్నటువంటి అహంకారంతో వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. అందుకని మనకి ఈ ప్రాబ్లమ్స్ అన్ని వస్తున్నాయి. అయితే కాబట్టి భారతదేశం మాత్రం గతంలో ఉన్నటువంటి భారతదేశం కాదు. కరాఖండిగా మనం చెప్పి పంపించాము. మనం చేసే కార్యక్రమాలు మనం చేస్తాము. కానీ అంత మూర్ఖంగా దొరికిపోయేంత పిచ్చిగా మనం చెయ్యము. అక్కడ చనిపోతున్నటువంటి వ్యక్తులన్నీ కూడాను ఈ రోజు దాకా మనకు నిజ్జర్ని చంపినటువంటి వ్యక్తి ఈ రోజు దాకా కెనడా పోలీస్ అరెస్ట్ చేయలేకపోయారు. మీరేం చేయలేకుండా మా మీద విరుచుకుపడితే దానివల్ల లాభం ఏం లేదు, దానివల్ల నష్టపోయేది మీరే. ఊరికే అరిచినంత మాత్రం లాభం లేదు. అందుకనే భారతదేశం కూడా మనం కమిటీ పెట్టాం, ఇన్వెస్టిగేట్ చేస్తామంటున్నాం. ఎవరైతే ఇప్పుడు ఆ విషయంలో చెక్ రిపబ్లిక్ లో అరెస్ట్ అయ్యాడో ఆ వ్యక్తి కూడా డ్రగ్స్ కి సంబంధించినటువంటి విషయంలో ఇన్వాల్వ్ అయినటువంటి వ్యక్తి. ఖలిస్తానీ ముగ్గులంతా కూడా డ్రగ్స్ తో ఇన్వాల్వ్ అయినటువంటి వాడు. కాబట్టి ఆ డ్రగ్ గ్యాంగ్ లో వాళ్ళు ఎవరెవరు కొట్టుకుంటున్నారో చంపుకుంటున్నారో మాకెందుకు, అది మాకేం అక్కర్లేదు. అది కాబట్టి ఈ ప్రభుత్వాలు, కెనడా కానీ అమెరికా కానీ ప్రభుత్వాలు నిజంగా చిత్తశుద్ధి ఉంటే కనుక వాళ్ళు ఇటువంటి మూకల్ని కంట్రోల్ చేసి భారతదేశానికి అప్పచెప్పాలి. దీన్ని అస్త్రంగా వాడుకుంటే మాత్రం భారతదేశం ఏం చేయాలో ఫ్యూచర్ లో మనం చేసి తీరుతాం మనం. అయితే గిరిధర్ గారు, ఇన్ని రోజులు కూడా ఒక అభిప్రాయం ఉండేది, అజిత్ దోవల్ గారికి లేకపోతే ఇంటర్నల్గా సమాచారం తెలిసేమో కానీ సాధారణంగా టీవీ చర్చల్లో డిబేట్స్లో ఏంటంటే గురుపట్వంత్ సింగ్ పన్ను అనేవాడు ఒక ఖలిస్తాన్ టెర్రరిస్ట్గానే అందరూ భావించేవారు. కానీ ఇప్పుడు బయటకు వస్తున్నటువంటి విషయం ఏంటంటే అధికారికంగా సిఐ ఏజెంటా, అనధికారికంగా ఏజెంటా, మొత్తానికి అమెరికా చేతిలో అతను ఒక పావులాగా ఉపయోగపడుతున్నాడని తెలుస్తోంది. సో ఇన్ని రోజులు కూడా అమెరికానే ఇదంతా చేయిస్తోందా, లేకపోతే ఇతను సొంతంగా చేసేటప్పుడు అమెరికానే ఇదంతా చేయిస్తే కనుక వాట్ ఈజ్ మన నెక్స్ట్ స్టెప్ ఏంటి, భారత్ నెక్స్ట్ స్టెప్ ఎలా వేయాలి, దౌత్యపరంగా కావచ్చు ఇక నుంచి జరగబోయే వ్యవహారాల్లో ఏ విధంగా వ్యవహరించాలి? వాళ్ళకు దౌత్యపరంగా మనం చాలా చెప్పాం, వాళ్ళకి ఎన్నో డిమార్షియల్ ఇచ్చాం, మనం ఎన్నో ఎవిడెన్స్లు ఇచ్చాం, మనం వాళ్ళని ఎక్స్ట్రాడైట్ చేయమని ఎన్నో మనం రిక్వెస్ట్ పెట్టాం, అయినా వాళ్ళు బేఖాతరు చేశారు. కాబట్టి మళ్ళీ ఇటువంటి చర్యలు చేస్తే కనుక దాన్ని ఏం పట్టించుకోరు వాళ్ళు. ఎందుకంటే మనం శక్తివంతమైన దేశం కాదు అన్నటువంటి ఒక అహంభావన వాళ్ళకు ఉన్నది కాబట్టి వాళ్ళు దీనంతా వాళ్ళు ఏమైనా చేయగలరు. కాబట్టి మనము దానికి సంబంధించి ఏం చర్యలు తీసుకోవాలో మనం ఆ చర్యలు చేసి తీరుతాం. కాబట్టి భారతదేశం ఊరుకునేటువంటి సమస్య లేదు. ఏం చేస్తాం అన్నది మనం చెప్పక్కర్లేదు. ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు, మనం అన్ని చెప్పి చేయవలసిన విషయాలు ఉండవు. కొన్ని కోర్టుగా చేస్తాము, కొన్ని ఓవర్ట్గా చేస్తాం. ఫర్ ఇన్స్టెన్స్ మనకు వాళ్ళ ఆస్తులన్నీ, గురుపట్వంత్ సింగ్ పన్ను ఆస్తులన్నీ మనం కంప్లీట్ గా జప్తు చేసుకున్నాం. అలాగే ఇతరత్ర ఖలిస్తానీ మూకల ఆస్తులు పంజాబ్ లో ఉన్నవన్నీ మనం జప్తు చేసుకున్నాం. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అందరూ జప్తు చేసుకున్నాం. అలాగే మనం చూస్తే కనుక పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ పిఐఓ కార్డు కావచ్చు, ఓవర్సీస్ ఇండియన్ సిటిజన్షిప్ ఓఐసి కార్డు కావచ్చు, ఇవన్నీ కూడా మనం రద్దు చేస్తాం. ఎవరైతే వేరే దేశానికి సంబంధించినటువంటి పాస్పోర్ట్ ఉన్నటువంటి వాళ్ళని మనం రద్దు చేయగలిగాం. సో కాబట్టి కఠినమైన చర్యలు మనం తీసుకుంటున్నాం. మళ్ళీ వాళ్ళు భారతదేశంలో అడుగు పెట్టలేకుండా మనం వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నాం. వాళ్ళు వచ్చి వాళ్ళ భూములను, ఎందుకంటే పంజాబ్ లో భూమి చాలా కీలకమైనది, వాళ్ళ పూర్వీకుల భూములు వాళ్ళకి చాలా ముఖ్యమైనవి, వాటిని వాళ్ళకి లేకుండా చేస్తున్నాం. రెండవది వాళ్ళ పుణ్యక్షేత్రాలు ఏవైతే ఉన్నాయో, అమృత్సర్ కావచ్చు, గోల్డెన్ టెంపుల్ కావచ్చు, ఇటువంటి బటిండా, జలంధర్, గుర్దాస్పూర్, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఊర్లలో ఉన్నటువంటి క్షేత్రాలు ఏవైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళనీయకుండా మనం అడ్డుకుంటున్నాం. సో ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళకు విధమైన ప్రెషర్ మనం బిల్డప్ చేస్తాం. భారతదేశానికి వ్యతిరేకంగా మీరు ఏమైనా చేస్తే భారతదేశంలో మీకు ప్రవేశం లేదు అని చాలా స్పష్టంగా ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అది అమెరికా కూడా అదే చెప్పబోతున్నాం. అలాగే ఎక్స్ట్రాడైషన్. సో తర్వాత మనం ఏం ఎస్కలేట్ చేయాలో చేస్తాం. ఫర్ ఇన్స్టెన్స్ డిప్లొమాటిక్ గా వాళ్ళ మీద ఎటువంటి ప్రెషర్ తీసుకురావాలి. రేపటి రోజు వాళ్లకు ఎకనామిక్ గా వాళ్ళు మన అవసరం ఉన్నప్పుడు బహుశా మనం మాకు ఇది వాళ్ళని అప్పచెప్తే కానీ మేము సాయం చేయమని మనం చెప్పేటువంటి పరిస్థితి రావచ్చు. రేపు తైవాన్ తో యుద్ధం జరిగినప్పుడు భారతదేశం అమెరికాతో కోఆపరేట్ చేయకపోవచ్చు. మీరు వాళ్ళని గురుపట్వంత్ సింగ్ పన్నుని వీళ్ళని మాకు అప్పగించండి, అప్పుడే మేము మీతో కోఆపరేట్ చేస్తామని చెప్పొచ్చు. కాబట్టి మన దగ్గర కూడా లీవర్స్ ఉన్నాయి, మన దగ్గర లేకేం లేదు. కాకపోతే అమెరికా ఈ రోజు కొంత ఒక సూపర్ పవర్ గా ఉంది కాబట్టి వాళ్ళు వాళ్ళ ధోరణిలో ప్రవర్తిస్తున్నారు. అన్ని భారతదేశం చెప్పి చేయవలసిన అవసరం లేదు. అజిత్ దోవల్ గారు సిఐఏ డైరెక్టర్ కి అంత కరాఖండిగా చెప్పారంటే కనుక భారతదేశం ఊరుకోవడం మాత్రం సమస్య లేదు. మనం మాత్రం ఈ మూకలని కంట్రోల్ చేసే దిశగా మనం ఏమేం చేయగలమో అన్ని చేయబోతున్నాము. దాని నుంచి ఎటువంటి సంశయము, ఎటువంటి డౌట్ ఎవరికి ఉండవలసిన అవసరం. అయితే మోదీ గారి రోడ్ షో ఉంది, అయోధ్యలో రోడ్ షో ఉంది. ఈ రోడ్ షో జరిగేటువంటి సమయంలో ముస్లింలని కొంతమందిని రెచ్చగొట్టి అక్కడ అల్లర్లను సృష్టించడానికి గురుపట్వంత్ సింగ్ పన్ను కుట్రలు చేస్తున్నాడు అనేది మనకి జాతీయ నేషనల్ ఛానల్స్లో కూడా వార్తలు వస్తున్నాయి.
అలాంటి పాసిబిలిటీస్ ఏ మేరకు ఉండొచ్చు, లేదంటే కేవలం ఒక భయభ్రాంతులకు గురి చేయడం కోసం మాత్రమే ఇలాంటి ఒక లీక్లు ఇస్తున్నారా, ఎలా చూడొచ్చు మనం? తప్పకుండా మన ఏజెన్సీస్ దాన్ని ఇన్వెస్టిగేట్ చేస్తాయి. ఇన్వెస్టిగేట్ చేయకపోవడం అన్నది సమస్య లేదు. ఎందుకంటే ఈ శక్తులన్నీ కలిసి పనిచేస్తాయి. చర్చ్ తర్వాత మనకు ఈ జిహాదీ తత్వం ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళలో వాళ్ళు కొట్టుకుంటారు, యూరోప్ లో కావచ్చు, ఇతరత్ర దేశాల్లో. కానీ భారతదేశం వచ్చారు వాళ్ళిద్దరు కలిసిపోతారు. అలాగే ఖలిస్తానీ వాడుకుంటున్నారు వాళ్ళు. ఇప్పుడు ఖలిస్తానీకి సపోర్ట్ ఎక్కడి నుంచి వస్తుంది? పాకిస్తాన్ నుంచి వస్తుంది ఇంతకాలం. మరి పాకిస్తాన్ లో ముస్లిమ్స్ ఆ సిక్కులను ఎంత పీడించారు. ఇన్ఫాక్ట్ వాళ్ళ నన్కానా సాహెబ్ జత్తేదార్ అతని కూతుర్ని వాళ్ళు కిడ్నాప్ చేసి ఆ అమ్మాయిని ముస్లిమ్స్ కి పెళ్లి చేసే కార్యక్రమం వాళ్ళు చేశారు. సో ఎంతో గొగ్గోలు పెట్టి ఏడిస్తే ఇంటర్నేషనల్ గా పెద్ద గొడవ అయితే ఫైనల్ గా అమ్మాయిని వదిలిపెట్టారు. అంటే జత్తేదార్ కూతురికే దిక్కు లేనప్పుడు ఆ దేశంలో ఎటువంటి పరిస్థితి ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. సో సిక్కులకి ముస్లింలకి అంత తేడా ఉన్నా కానీ కూడా ఆ ముస్లింస్ మన హిందువులకు వ్యతిరేకంగా సిక్కులను వాడుకుంటున్నారు. సో ఆ విషయం మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే ఈ మన వ్యతిరేకమైన శక్తులు వీళ్ళని వాడుకుంటున్నప్పుడు ఈ శక్తులన్నీ కలిసి పనిచేస్తాయి. మనకు 7 మకారంతో ఉన్నటువంటి శక్తులు ఉన్నాయి. వాటిల్లో మనకు జిహాదీ ముస్లిమ్స్ కావచ్చు, ఇవాంజలికల్ క్రిస్టియన్స్ అంటే ప్రపంచమంతా క్రిస్టియన్లు అవ్వాలి అన్నటువంటి భావజాలం ఉన్నటువంటి క్రిస్టియన్స్ కావచ్చు, అలాగే కల్చరల్ మార్క్సిస్ట్స్ కావచ్చు, వాళ్ళు ఈ సంస్కృతి సభ్యత ఏమి ఉండకూడదు అని భావించేటువంటి శక్తులు కావచ్చు, మెకాలే పుత్రులు కావచ్చు, మనం చూసాం రొమిల్లా థాపర్ కావచ్చు, రామచంద్ర గుహ కావచ్చు, వీళ్ళందరూ హిందువులే, హిందూ పేర్లు ఉన్నటువంటి వాళ్ళే. ఆంగ్ల చదువులు చదువుకొని మనం అందరూ కూడా చదువుకొని వచ్చాం, కానీ వాళ్ళకు భారతీయత ఏ మాత్రం ఏ కొసాన లేకుండా పాశ్చాత్య భావజాలం ఉన్నటువంటి మెకాలే పుత్రులు కావచ్చు, అలాగే మనకు మ్యాక్ సిక్కులు కావచ్చు. అంటే వాళ్ళ గురువులు ఏం చెప్పారు, ధర్మం కోసం ఎంత బలిదానం ఇచ్చారు. సిక్కు గురువులు, గురు తేజ్ బహదూర్ అక్కడ పంజాబ్ కాశ్మీర్ లో ఇస్లామిక్ కన్వర్ట్ అవుతుంటే వాళ్ళని ఆపడానికి కోసం ఆయన స్వయంగా బలిదానం ఇచ్చినటువంటి ఘన చరిత్ర ఉన్నటువంటి సంస్కృతి సిక్కులలో ఉన్నది. గురు తేజ్ బహదూర్ కాకుండా గురు బండా సింగ్ బహదూర్ అతి కిరాతకంగా ఆయన చంపారు. అలాగే ఎంతో మంది గురు అర్జున్ దేవ్ కావచ్చు, వీళ్ళందరూ ఎంత బలిదానం ఇచ్చారు. ఇన్ఫాక్ట్ ఈ రోజు బాల్ దివస్ అంటాం, మనము వీర్ బాల్ దివస్ అంటాం. ఇదే రోజు గురు గోబింద్ సింగ్ పిల్లల్ని ఇద్దరిని కూడా గోడలో బతికుండగా వాళ్ళని గోడలో వేసి పూడి చేశారు వాళ్ళు. కాబట్టి అంత కిరాతకమైనటువంటి కష్టాలు వీళ్ళు అనుభవించి ఈ దేశ సంస్కృతిని కాపాడారు. కాబట్టి దాన్ని విస్మరించి వీళ్ళు హిందువులకు వ్యతిరేకంగా హిందువులు మేము వేరే అని చెప్పేటువంటి ఒక ప్రాజెక్ట్ అన్నది దానికి భాగంగా వీళ్ళు పనిచేస్తున్నారు. కాబట్టి మనం దీన్ని తిప్పికొట్టాలి. ఈ భారతదేశంలో ఉన్నటువంటి సిక్కులు దీని గురించి అర్థం చేసుకుంటున్నారు. చాలా ధార్మికమైనటువంటి సిక్కులు చాలా మంది ఉన్నారు. ఇన్ఫాక్ట్ రామ్ జన్మభూమికి ధార్మికమైన సిక్కులు వచ్చి అక్కడ వాళ్ళు పూజా పునస్కారాలు కూడా చేయబోతున్నారు వాళ్ళు. కాబట్టి ఈ యొక్క థ్రెట్ అన్నది మన మీద కొన్ని వర్గాలు మనల్ని చీల్చడానికి చేస్తున్నప్పుడు వీళ్ళందరూ కలిసి చేస్తారు. అందుకనే వాళ్ళు అయోధ్యలో ముస్లింస్ ని రెచ్చగొట్టడం కావచ్చు, లేదా మనకు ఏదో ఫార్మ్ లాస్ కి సంబంధించి అగ్రికల్చరల్ చట్టాలకు సంబంధించి వాళ్ళు అజిటేషన్స్ చేయడం కావచ్చు. దీంట్లో ఒక పంజాబీ సిక్ సమాజం తప్ప ఇంకా ప్రపంచ దేశవ్యాప్తంగా ఎవరు కూడా అజిటేట్ చేయలేదు. దానివల్ల వాళ్ళు ఎంత లాభపడుతున్నారో వాళ్ళకి తెలిసి ఎవరు దాన్ని అందరూ యాక్సెప్ట్ చేశారు, వీళ్ళు మాత్రమే చేశారు. కాబట్టి పంజాబ్ లో సంబంధించినటువంటి సమస్యని దేశవ్యాప్తంగా వాళ్ళు వృద్ధి కార్యక్రమాలు చేశారు. ఇటువంటి శక్తులన్నీ వాళ్ళు వాడుకుంటారు. మనం అప్రమత్తంగా ఉండాలి. రాబోయే 3 నెలల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి సమాజంలో ఇంకా విద్వేషం సృష్టించే దిశగా వీళ్ళు పనిచేస్తారు. దాంట్లో గురుపట్వంత్ సింగ్ పన్ను అక్కడి నుంచి ఏమో ప్రగల్భాలకు పాల్గితే ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో ఇక్కడ ఉన్నటువంటి ఎన్జిఓలు కావచ్చు, పొలిటికల్ పార్టీస్ కావచ్చు, లేదా మీడియా హౌసెస్ కావచ్చు, వీళ్ళందరూ కూడాను అతనికి ఒత్తాసు పలికేటువంటి ప్రమాదం ఉంది. చూద్దాం రోజుల్లో మరి ఏ మేరకు ఇటువంటి సమస్యలతోటి మనం సమస్యలను ఎదుర్కోవాలో చూద్దాము. ప్రభుత్వం మాత్రం సిద్ధంగానే ఉన్నది. అందుకనే మనం సిఏఏకి మనం చాలా కరాఖండిగా చెప్పడం అన్నది జరిగింది. ప్రధాని మోదీ తాజాగా ఇచ్చినటువంటి ఫైనాన్షియల్ టైమ్స్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో వెస్ట్ని ఎండగట్టారు. వెస్టర్న్ కంట్రీస్ యొక్క ద్వంద్వ వైఖరిని ఎండగట్టారు. వీఆర్ నాట్ విక్టిమ్, వీఆర్ నాట్ అగ్రెసర్స్, వీఆర్ విక్టిమ్ అనేటువంటి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే ఏ విధంగా కెనడా విషయంలో నేరుగా పేర్లు ప్రస్తావించకుండా కెనడా విషయంలో కావచ్చు, అమెరికా విషయంలో కావచ్చు, ఎలాంటి వాళ్ళకి ఆశ్రయం ఇస్తున్నారు, ఆశ్రయం ఇచ్చి మళ్ళీ భారత్ని ఏ విధంగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారో ఈ మోదీ గారి కామెంట్స్ని ఎలా డీకోడ్ చేయొచ్చు? మనం చూస్తే కనుక స్పష్టంగా నాకు అర్థమవుతున్నది.
ఒకరు మన మీద ఏదో దాడి చేస్తే ఆ దాడి గురించి వాళ్ళు మాట్లాడరు. దానికి ప్రతిక్రియగా మనం ఏమైనా చేసామంటే దాని మీద వీళ్ళ కామెంట్స్ అన్ని ఉంటాయి. మొదట చేసిన దాడి గురించి వీళ్ళు మాట్లాడరు. ఇది ప్రపంచవ్యాప్తంగా అలాగే చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ మనం చూస్తే కనుక హమాస్ ఇజ్రాయెల్ మధ్యలో కూడా అదే గొడవ. అక్టోబర్ 7వ తారీఖున హమాస్ వచ్చి 14-15 మంది జ్యూస్ ని ఊచకోత కోసి అతి క్రూరంగా చిన్నపిల్లల్ని కాల్చి వాళ్ళని ఓవెన్లలో పెట్టి తగలబెట్టినటువంటి ఉదంతాలు, స్త్రీలని సామూహిక బలాత్కారాలు చేసినటువంటి ఉదంతాలు, వాళ్ళ స్థనాలను కోసేసి చిత్రహింసలు చేసి చంపినటువంటి ఉదంతాలన్నీ చూసాం మనం. కానీ వీళ్ళు ఏం దాని గురించి మాట్లాడరు. ఎప్పుడైతే ఇజ్రాయెల్ మళ్ళీ దాన్ని కౌంటర్ అటాక్ చేసి గాజా మీద ఫైరింగ్ మొదలు పెట్టిందో, లండన్ వీధులు, బెర్లిన్ వీధులు, ప్యారిస్ వీధులు, న్యూయార్క్, సిడ్నీ, టొరంటో, వాషింగ్టన్, ఈ వీధులన్నీ నిండిపోయాయి ఈ జిహాదీ శక్తులతో. కొన్ని వీధులంతా యూకే జెండా, యునైటెడ్ కింగ్డమ్ జెండా లేదు అక్కడ, పాలస్తీనియన్ జెండాలు ఉన్నాయి. కాబట్టి వీళ్ళు ఒక్కసారి ఆ నెరేటివ్ అంతా కూడా ముస్లింల మీద జరుగుతున్న దాడిగా ఇస్లామోఫోబియా కింద చిత్రీకరించుకుంటారు. దానికి కారణం ఎక్కడి నుంచి వచ్చింది, దానికి మూలాలు ఎక్కడ ఉన్నాయి? దానికంటే ముందర హమాస్ చేసినటువంటి దాడిని వీళ్ళు కప్పిపుస్తున్నారు. అదే పరిస్థితి భారతదేశంలో కూడా. సిక్కులు మన మీద చేస్తున్నటువంటి దాడులు, ఇక్కడ జరుగుతున్నటువంటి విధ్వంసం ఏదైతే ఉన్నదో, ఇక్కడ జరుగుతున్నటువంటి దేశ వ్యతిరేకమైనటువంటి భావజాలాన్ని వాళ్ళు ఎలా తీసుకెళ్తున్నారో, మన రెడ్ ఫోర్ట్ మీద జెండా ఎగిరేయడం దగ్గర నుంచి తీసుకుని ఖలిస్తానీ టెర్రరిస్ట్ అయినటువంటి ఇతర సత్వంత్ సింగ్, కేఆర్ సింగ్ లాంటి వాళ్ళు కావచ్చు, లేదా మనకు భింద్రాన్ వాళ్ళే కావచ్చు, వీళ్ళ ఫోటోలు పెట్టుకొని తిరగడము, ఇటువంటివన్నీ కూడా వాళ్ళు చేస్తున్నప్పుడు, ఈ దేశ చట్టాలకు వ్యతిరేకంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నప్పుడు దాని గురించి వీళ్ళు ఏం మాట్లాడరు. వెస్ట్ సడన్ గా వాళ్ళ మీద ఏమైనా జరిగితే కనుక మానవ హక్కుల గురించి మాట్లాడడం మొదలు పెడతారు. అందుకనే మోదీ గారు చాలా స్పష్టంగా ఈ వీళ్ళ ద్వంద్వ వైఖరిని, సెలెక్టివ్ నెరేటివ్ ని, విక్టిమ్హుడ్ చేసేటువంటి చిత్రీకరణను ఆయన ఎండగట్టడం జరిగింది. నిజంగా ఈ రోజు ఇజ్రాయెల్ విక్టిమా లేకపోతే హమాస్ విక్టిమ్? ఇజ్రాయెలే విక్టిమ్. ఎందుకంటే ఇజ్రాయెల్ వాళ్ళు హమాస్ మీద దాడి చేయలేదు, యుద్ధాలేం జరగట్లేదు అక్కడ, వాళ్ళ పాటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళు వచ్చి వాళ్ళని ఊచకోత కోసినప్పుడు ఆబ్వియస్లీ వాళ్ళు ఊరుకోరు కదా, వాళ్ళు రిటాలియేట్ చేస్తారు కదా. సో రిటాలియేషన్ జరిగింది, కానీ అదే పనిగా మానవ హక్కుల ఉల్లంఘన చేసి వాళ్ళని చంపలేదు. మీరు స్కూళ్లలో, కాలేజీలలో, తర్వాత మాస్కులలో, హాస్పిటల్స్ లో దాచుకుంటే వాళ్ళని అటాక్ చేయకుండా ఎందుకు ఉంటారు? వాళ్ళు అటాక్ చేసినప్పుడు కొంతమంది చనిపోతారు, సివిలియన్స్ చనిపోతారు, అది సర్వసహజం. యుద్ధంలో చనిపోవడం అనేది మనం ఏం చేయలేము, ఆపలేము దాన్ని. కానీ ఈ నెరేటివ్ పట్టుకొని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్ళడం మనం చూస్తున్నాం. భారతదేశంలో కూడా అదే జరుగుతున్నది. ఖలిస్తానీ చేసినవన్నీ వీళ్ళు కప్పిపుచ్చుతారు, దాని గురించి ఎవరు మాట్లాడరు. కానీ వాళ్ళకి ఏమైనా జరిగితే మాత్రం అదో ఇక్కడ మైనారిటీలకి ఏమైపోతుంది, చాలా పెద్ద విధ్వంసం జరిగిపోతుంది, ఫ్యాసిస్ట్ రెజిము, ఆర్ఎస్ఎస్ ఏంటంటో మాట్లాడతారు. ఇన్ఫాక్ట్ అక్కడ ఒక సంస్థ రిలీజియస్ ఫ్రీడమ్ గురించి ఒక రిపోర్ట్ ఇచ్చి జో బైడెన్ కి వాళ్ళు రికమెండేషన్ ఇచ్చారు. భారతదేశాన్ని కంట్రీ ఆఫ్ స్పెషల్ కన్సర్న్ కింద మీరు దాన్ని డెసిగ్నేట్ చేయండి, దానికి వాళ్ళకి మీరు ఇచ్చే అసిస్టెన్స్ ఆపండి అని చెప్పి వాళ్ళు రికమెండ్ కూడా చేశారు. ఏ ఆధారంగా? ప్రపంచవ్యాప్తంగా మైనారిటీలను చంపుతున్నారు వీళ్ళు. సిక్కుల మైనారిటీలను ఎవరు చెప్పారు వీళ్ళకి? ఫస్ట్ నిజ్జర్ కేసు కోర్టు చేస్తున్నారు, గుర్పట్వంత్ సింగ్ పన్ను కోర్టు చేస్తున్నారు. ఈ రెండు ఏ కోర్టులో నిర్ధారించబడలేదు, అభియోగాలు మాత్రమే. క్రెడిబుల్ అలిగేషన్స్ అన్నాడు జస్టిన్ ట్రూడో. ఎక్కడ ఎవిడెన్స్ ఇవ్వలేదు, మనకి ఎవిడెన్స్ లేదు, చంపిన వాడు పట్టుకోబడలేదు. అయినా భారతదేశం చంపిందని వీళ్ళు అలా నిర్ణయిస్తున్నారు. ఆ నిర్ణయించి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చి అమెరికా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. సో ఈ నేరేటివ్ మోదీ గారు ఎక్స్పోజ్ చేశారు. మీరు హిపోక్రాట్స్, మీరు ద్వంద్వ వైఖరి ఉన్నది మీకు, మీరు చెప్పేది ఒకటి చేసేది ఒకటి. జరుగుతున్న కథనంలో ఎవరు తప్పు చేశారనేది మీరు చూడకుండా ఎక్కడో మధ్యలో మీకు కన్వీనియంట్ గా ఉన్న అంశాలు తీసుకొని అదేదో మేమేదో తప్పు చేస్తున్నట్టు మీరు చేస్తున్నారు. చాలా తప్పు. మేము యాక్చువల్ గా విక్టిమ్స్, మేము అగ్రెసర్స్ కాదు. కానీ మా దేశ రక్షణ కోసం, మా భద్రత కోసం, మా సంస్కృతిని కాపాడుకోవడం కోసం మేము ఎటువంటి చర్యలు చాలా చేసి తీరుతామని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఎవరికి ఇటువంటి డౌట్ ఉండవలసిన అవసరం లేదు. గతంలో ఉన్నటువంటి పెరిగి దేశం కాదు మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఎస్, గిరిధర్ గారు చాలా చక్కగా డీకోడ్ చేశారు, చాలా చక్కని విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్. నమస్తే. గురుపట్వంత్ సింగ్ పన్ను విషయంలో కావచ్చు, అమెరికా, కెనడా ఈ దేశాల ద్వంద్వ వైఖరిని ఎండగట్టింది భారత్. ఎనలిస్టులు చెప్పిన దాని ప్రకారం, గిరిధర్ గారి అభిప్రాయం ప్రకారం గతంలో లాగా భారత్ లేదు, చాలా శక్తివంతంగా తయారైంది.
ముఖ్యంగా అగ్రదేశాలకు తల ఉంచేటువంటి పరిస్థితి గతంలో ఉండేది, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. దెబ్బకు దెబ్బ తీసేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వాళ్ళు అమెరికా విషయంలో, కెనడా విషయంలో అజిత్ దోవల్ ఇచ్చినటువంటి సమాధానం కావచ్చు, భారత్ అనుసరిస్తున్నటువంటి విధానం కావచ్చు, ఇదే విధంగా కొనసాగాలి. భారత్ మరింత శక్తివంతంగా మారాలని చెప్పి మనం అందరం కూడా ఆశిద్దాం. ఇది వాటి ప్రత్యేక చర్చా కార్యక్రమం. కీప్ వాచింగ్ నేషనలిస్ట్ హబ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.